ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెంగళూరు సిటీ సివిల్ కోర్టులో కీలక ఊరట లభించింది. ఇటీవల తెలంగాణలోని జన్వాడ ప్రాంతంలో ఉన్న కోడి చెరువు ల్యాండ్ కు సంబంధించి సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ సుమారు 10 ఎకరాల భూమిని అక్రమంగా ఆక్రమించారని, చెరువు భూమిని కబ్జా చేశారని కొన్ని పోస్టులు, వీడియోలు వైరల్ అయ్యాయి. అయితే ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ ఆ భూమిని అక్రమంగా కబ్జా చేశారని ఏ ప్రభుత్వ సంస్థ లేదా కోర్టు నిర్ధారించలేదు. జనసేన వర్గాల ప్రకారం ఆ భూమిని చట్టబద్ధంగా కొనుగోలు చేశారని, అన్ని రిజిస్ట్రేషన్, అనుమతి ప్రక్రియలు పూర్తయ్యాయని చెబుతున్నారు. భూమి కొనుగోలు వివరాలను ఎన్నికల అఫిడవిట్ లో కూడా వెల్లడించినట్లు పార్టీ నేతలు పేర్కొన్నారు. ఇదే సమయంలో తెలంగాణ రాజకీయాల్లో హైడ్రా చర్యల నేపథ్యంలో ఈ భూమి వ్యవహారం మళ్లీ తెరపైకి వచ్చింది. కొందరు రాజకీయ నాయకులు సోషల్ మీడియా ఖాతాలు పవన్ పై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తూ పోస్టులు పెట్టాయి. అయితే మరికొందరు నిపుణులు ఇది సికం పట్టా భూమి అని, అలాంటి భూమిని సొంతంగా కలిగి ఉండటం చట్ట విరుద్ధం కాదని వాదించారు. అసలు సమస్య ఏదైనా నిర్మాణం లేదా భూస్వరూప మార్పు జరిగిందా అనే అంశంపై ఆధారపడి ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ నేపథ్యంలో తన ప్రతిష్టకు భంగం కలిగించేలా తప్పుడు సమాచారం ప్రచారం జరుగుతోందని పేర్కొంటూ పవన్ కళ్యాణ్ బెంగళూరు కోర్టును ఆశ్రయించారు. విచారణ అనంతరం కోర్టు ప్రాథమికంగా అభ్యంతరకర కంటెంట్ పై స్పందిస్తూ సోషల్ మీడియాలో ఉన్న సంబంధిత పోస్టులు, వీడియోలు, లింకులను తొలగించాలని ఎక్స్, గూగుల్, మెటా సంస్థలకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది. కేసు తదుపరి విచారణను జూలై 24కు వాయిదా వేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ కోడి చెరువు భూములను కబ్జా చేశారని కోర్టు లేదా ప్రభుత్వ సంస్థ ఎక్కడా తేల్చలేదు. ఆరోపణలు ఒకవైపు, వాటిని పవన్ కళ్యాణ్ పూర్తిగా ఖండించడం మరోవైపు కొనసాగుతున్నాయి.